PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఈ మధ్య మనం చాలా కామన్గా వింటున్నాం. ఆల్మోస్ట్ మోస్ట్ టీనేజ్ గర్ల్స్ లేదంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు లేదంటే దాని తర్వాత 35 to 40 years ఆ గ్రూప్ వాళ్ళు కూడా వస్తున్నారు PCOS అనేసి. అంటే ఇది ఒక కామన్ వర్డ్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవ్రీ విమెన్ ఈజ్ ఆల్మోస్ట్ అవేర్కి నాకు PCOS ఉందని చెప్తూ ఉంటారు. సో వాట్ ఈజ్ యాక్చువల్లీ PCOS అంటే ఏంటిది? పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వీళ్ళకు ఉండే సిమ్టమ్స్ ఆర్ యూజువలీ లైక్ ఒకటి నెల సరిగ్గా రాకపోవటం, అంటే కొన్ని 1-2 months రాకపోవటం, లేదంటే 1.5 తర్వాత రావటం, లేదంటే 2 months లేదంటే ఒక 3 to 6 months వరకు కూడా రాకపోవటం. రెండోది కొంచెం ఎక్సెస్ హెయిర్ గ్రోత్, నార్మల్ కంటే ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ హెడ్ మీద కాకుండా రెస్ట్ ఆఫ్ ద బాడీ, ఇట్ కుడ్ బి ఫేస్ చిన్ ఏరియా, లేదంటే అండర్ లిప్స్ మీద, లేదంటే ఆన్ ది చెస్ట్, లేదంటే ఆర్మ్స్, లేదంటే లెగ్స్ మీద ఎక్కడైనా, అంటే అన్యూజువల్ ప్లేసెస్లో నార్మల్గా ఉండవలసిన ఏరియాస్ కాకుండా మిగతా ఏరియాస్లో హెయిర్ వస్తూ ఉంటుంది. దాన్ని హిర్సుటిజం అని అంటాం. సో ఈ రెండు కాంపనెంట్స్ యూజువలీ అంటే పీరియడ్ సరిగ్గా రాకపోవటం అలాంగ్ విత్ దట్ హిర్సుటిజం అంటే అబ్నార్మల్ హెయిర్ గ్రోత్, అండ్ మనం స్కాన్ చేసినప్పుడు చిన్న చిన్న నీటి బుడగలు కనపడతాయి అన్నట్టు. అదంతా కలిపినప్పుడు మనం పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటారు. కానీ ప్రతి ఒక్కరికి హిర్సుటిజం కూడా ఉంటుంది, ఇది కూడా ఉంటుంది అనేది ఇట్స్ నాట్ అ రూల్. సో ఐదర్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఆన్ స్కాన్ ఉండాలి అలాంగ్ విత్ ద హిర్సుటిజం, ఆర్ ఇట్ కుడ్ బి బోత్ ఆల్సో, దట్ ఈస్ హిర్సుటిజం అలాంగ్ విత్ ది అబ్నార్మల్ సైకిల్స్ అంటే పీరియడ్స్ కూడా సరిగ్గా రాకపోవడం. సో దీనికి కారణం ఏంటిది అంటే PCOS అంటే ఏంటి? యాక్చువల్లీ PCOS అంటే ఆ ఎగ్ అనేది ప్రతి నెలకి ఒక్కొక్క అండాశయం నుంచి ఒక్కొక్క ఎగ్ రిలీజ్ అవుతుంది అన్నట్టు. అంటే వన్ సైడ్ ఒక మంత్ లెఫ్ట్ సైడ్ అంటే నెక్స్ట్ టైం రైట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. బట్ ఇన్ పేషెంట్స్ ఎవరికైతే PCOS ఉంటుందో వాళ్ళకి ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వక అక్కడే ఉండిపోతుంది అన్నట్టు. సో అవన్నీ అలాగే ఉండిపోయేసరికి చిన్న చిన్న బుడగల్లాగా తయారవుతుంది. ఇవి ఇలా బుడగల్లాగా తయారైనందుకు అది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అనే కాదు, బాడీలో కూడా కెమికల్స్ అంటే హార్మోనల్ చేంజెస్ అనేది వస్తాయి అన్నట్టు. ఈ హార్మోనల్ చేంజెస్ ఏదైతే ఒక బ్యాలెన్స్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యేసరికి ఈ అబ్నార్మల్గా పీరియడ్ సరిగ్గా రాకపోవటం, నెల సరిగ్గా రాకపోవటం, లేదంటే హెయిర్ గ్రోత్ ఉండటము, ఒబేస్ కావటము, అండ్ కొంతమందికి ఓవర్ టైం షుగర్ కూడా రావటము, లేదంటే ఇంకా కొంతమందికి గర్భాశయం లోపల కొద్దిగా పొరలు అనేది కూడా చేంజ్ రావచ్చు అన్నట్టు. సో ఇప్పుడు చిన్నపిల్లలు అనుకో, టీనేజ్ చిల్డ్రన్ ఎవరికైతే పీరియడ్స్ జస్ట్ ఇప్పుడే మొదలై ఉంటాయి అండ్ దాని తర్వాత రెగ్యులర్ సైకిల్స్ ఉండుంటే, దెన్ ద బెస్ట్ ట్రీట్మెంట్ దట్ వీ కెన్ టెల్ దెమ్ ఇస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్. దిస్ ఇస్ బేసిక్లీ PCOS అనేది a few important components, either exercise చేయకపోవడం, లేదంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినటం, ఏదైతే రిఫైన్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తిన్నందుకు కూడా ఇది జరగవచ్చు. అండ్ వెన్ ఎవర్ దే ఆర్ వెరీ ఒబేస్, సో వాళ్ళు బాగా లావుగా ఉన్నారు, లేదంటే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ దే ఈటింగ్ అ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్, సో దట్ విల్ లీడ్ టు పాలిసిస్టిక్ ఓవరీస్. సో ఇది తగ్గించుకోవాలి అని అంటే బెస్ట్ సొల్యూషన్ ఇస్ regular exercise. Regular exercise and it could be about 20 to 30 minutes of any form of exercise for children. It could be skipping, jumping, running around, or yoga, whatever they like, let them do any form of exercise. But this should be done every day, at least 20 to 30 minutes in a day. Or even dancing, if they like, they can go for dancing also. It could be western dance or anything that keeps them happy, but there should be physical activity. And try to reduce the amount of junk food, and వాళ్ళకి ఎక్కువగా వీలైనంత వరకు ఇంట్లో మన హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తేనే బెస్ట్. ఈ చిప్స్ అయినా, పిజ్జాలు, బర్గర్లు, కోకోకోలాస్, ఇవన్నీ ఇలాంటి, కోకోకోలా అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైయింగ్ ఎనీ బ్రాండ్, బట్ ఎనీ ఆఫ్ దీస్ రిఫైన్డ్ డ్రింక్స్ అవాయిడ్ చేయటం, కూల్ డ్రింక్స్ టు బి అవాయిడెడ్ అన్నట్టు. సో ఇదంతా చేసినా కూడా ఇఫ్ దే ఆర్ నాట్ ఇంప్రూవింగ్, దెన్ దట్ ఈస్ వెన్ మనం మెడిసిన్స్ అనేది ఇస్తాం వాళ్ళకి నెల సరిగ్గా రావటానికి. బట్ బెస్ట్ సొల్యూషన్ ఇస్ అగైన్ ఓన్లీ ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్. వాళ్ళు ఒబేస్గా ఉండుంటే వెయిట్ని మాత్రం డెఫినెట్గా తగ్గాలి. వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజ్ అలోన్ విల్ హెల్ప్ దెమ్. సో దిస్ ఇస్ ఫర్ ది యంగ్ గర్ల్స్. అదే నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అగైన్ దోస్ ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, వాళ్ళకు కూడా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది ఉండొచ్చు. సో వాళ్ళకు కూడా ద సేమ్ థింగ్. సో దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ప్రెగ్నెన్సీ. అక్కడ అండాశయం రిలీజ్ అవ్వనందుకు ప్రెగ్నెన్సీ అవ్వటం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో వాళ్ళకి ఫస్ట్ నెలలు కొంచెం సరిగ్గా వచ్చేటట్టుగా చూసుకొని, దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయ్యేటట్టుగా మందులు ఇచ్చి, దాని తర్వాత ప్రెగ్నెన్సీకి దే కెన్ గో అహెడ్. సో సమ్ టైమ్స్ కొంతమందికి ఈజీగా అవ్వచ్చు, కొంతమందికి దే మైట్ హ్యావ్ టు గో టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ రీప్రొడక్టివ్ టెక్నిక్స్. దెన్ ద థర్డ్ కేటగిరీ వేర్ దట్ రీప్రొడక్టివ్ ఆల్రెడీ అంటే చైల్డ్ బర్త్ అయిపోయింది, దాని తర్వాత వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి. సో వీళ్ళకి యూజువల్గా ప్రాబ్లం ఏమవుతుంది? ఇర్రెగ్యులర్ సైకిల్స్, నెలలు సరిగ్గా రాకపోవటం. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటి? ఇర్రెగ్యులర్గా వస్తుంది, హెవీ బ్లీడింగ్ అవుతుంది.
సో హెవీ బ్లీడింగ్ ఇస్ వన్ ఇష్యూ. రెండోది చూస్తే లోపల పొర అనేది ఏదైతే గర్భాశయం లోపల పొర ఉంటుందో దాంట్లో వేరియస్ మార్పులు అనేది కూడా రావచ్చు. ఓవర్ టైం అలాగే మార్పులు అలాగే ఉండిపోతే, పేషెంట్స్ బాగా లావు ఉండి మార్పులు అలాగే ఉండిపోతే క్యాన్సర్స్ కూడా వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. గర్భాశయం క్యాన్సర్కి కూడా ఇట్ కెన్ లీడ్ టు యూట్రైన్ క్యాన్సర్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. వాళ్ళు ఒబేస్గా ఉంటే డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్స్ తొందరగా ఉంటుంది. డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, హైపర్ లిపిడీమియస్ అంటే కొలెస్ట్రాల్ అనేది కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి హైపర్ లిపిడీమియస్ అనే ప్రాబ్లం కూడా రావచ్చు. సో వీళ్ళందరికీ కూడా అగైన్ ద సేమ్ థింగ్, ట్రీట్మెంట్ ఏముంటుంది, నెలలు సరిగ్గా వచ్చేటట్టు చూసుకోవాలి, అలాంగ్ విత్ దట్ వెయిట్ రిడక్షన్ అండ్ regular exercise. So ultimately for all of them it is regular exercise, weight reduction, avoiding junk food అంటే ఏదైతే జంక్ ఫుడ్ ఉంటుందో అది తీసుకోకపోవటం. సో దీస్ ఆర్ ద 3 అల్టిమేట్ సొల్యూషన్స్ ఫర్ పాలిసిస్టిక్ ఓవరీస్. ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్లీ వాళ్ళ ఫ్యూచర్ అనేది సేఫ్గానే ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ కొంతమందికి బాగా ఒబేస్ లావుగా ఉన్నందుకు దే కెన్ ఈవెన్ డెవలప్ సంథింగ్ లైక్, బికాస్ దే హ్యావ్ అ కాంబినేషన్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ హైపర్ లిపిడీమియాస్, హార్ట్ అటాక్స్ అనేది కూడా రావచ్చు. సో మనము పేషెంట్స్ని అవేర్ చేయటము అండ్ దే షుడ్ అండర్స్టాండ్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ జరగవచ్చు కాబట్టి జాగ్రత్త పడి ఉంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది అన్నట్టు. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనేది అంటే ఒకటి ఇట్ హస్ బికమ్ అ కామన్ వర్డ్ ఫర్ ఎవ్రీబడి, అందరికీ తెలిసిపోయింది. బట్ తెలిసింది అని ఒక ఆనందం, జస్ట్ అదొక నాలెడ్జ్ ఉందని కాదు, నాలెడ్జ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ కూడా అండ్ దాన్ని అలాగా మేనేజ్ చేయాలనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. కానీ అది వచ్చింది అని దాని గురించి మీరు భయపడటం అలాంటిది ఏమీ అవసరం లేదు. దానికి ట్రీట్మెంట్ ఉంది అట్ వేరియస్ ఏజ్ గ్రూప్స్. నేను చెప్పినట్టుగా ఆల్రెడీ చిన్నపిల్లలకి డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ అవ్వాలి అని అంటే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, వీ కెన్ మేనేజ్ దెమ్, ప్రాబ్లం ఏమీ లేదు. ద నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా వీ కెన్ డెఫినెట్లీ మేనేజ్, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. బట్ అల్టిమేట్లీ అది రాకుండా ఉండాలి అని అంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నం చేయాల్సింది రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఆల్ ఆఫ్ యూ షుడ్ ఎక్సర్సైజ్, డూ అవాయిడ్ జంక్ ఫుడ్ అండ్ eat a healthy balanced diet. And మీరు obese-గా ఉండుంటే try to reduce weight, because you have to take care of yourselves, you have to take care of your family and maybe also the other generation, your parents or whosoever are there. So you should be able to take care of all of them. And ultimately, again, as I always say, we should be a healthy nation. So let's all contribute to a very healthy nation by staying healthy. Don't worry about PCOS. PCOS is there for almost most patients, and doctors like us are always there to take care of all of you. Thank you.